నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్లోనే 2 నిమిషాల్లో టేస్టీగా కండెన్స్డ్ మిల్క్ చేసుకుందాం. ఈ కండెన్స్డ్ మిల్క్తో టేస్టీగా మ్యాంగో కుల్ఫీ చేసుకుందాం. కండెన్స్డ్ మిల్క్ కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అన్నీ ఒకటే మెజర్మెంట్స్తో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఒక 20 గ్రాముల వరకు బటర్ వేసుకుని 1/2 కప్పు వరకు కాచిన పాలు గోరువెచ్చగా ఉండాలి. పాలని ఒక 1/2 కప్పు వరకు వేసి పల్స్ మోడ్లోనే పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో లేకపోతే గట్టిగా వస్తుందండి, అందుకే పల్స్ మోడ్లో పెట్టి ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేయాలి. మీకు ఒకవేళ గట్టిగా వచ్చినట్లయితే కొంచెం గోరువెచ్చని పాలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఎయిటెడ్ బాక్స్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 3 వారాల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ తో టేస్టీగా మ్యాంగో కుల్ఫీ చేసుకుందాం. ముందుగా కళాయిని వాటర్ తో కడిగి తీసుకోండి. దీనివల్ల పాలు అడగంటకుండా ఉంటాయి. ఇందులోకి 1/2 లీటర్ వరకు చిక్కని పాలు పోస్తున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కుల్ఫీ చాలా బాగా వస్తుంది. పాలను మరగనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని మరగనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసి 1/2 కప్పు పాలను వేసుకుని గడ్డలేమీ లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టేయండి. ఈ కస్టర్డ్ పౌడరు నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి. కస్టర్డ్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా వీడియో ఉంది మన ఛానల్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, చూడాలనిపిస్తే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు పాలు బాగా మరిగాయి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం కలిపిన కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలుపుకుని పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు 2-3 నిమిషాలు పాలని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకుని ఇప్పుడు పాలల్లో వేసుకుందాం. 1 నిమిషం పాటు కంటిన్యూగా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి గడ్డలేమీ కట్టకుండా విస్కర్తో కలుపుకుంటూ ఉండాలి. ఒక మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసి మ్యాంగో ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ని చల్లారిన ఐస్ క్రీమ్ మిక్స్లోకి వేసుకుందాం. మ్యాంగో పల్పు మిల్క్లో కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. పంచదార యాలకులు మిక్సీ పట్టిన పొడండి ఇది వేస్తున్నాను. ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఐస్ క్రీమ్ మౌల్స్లో కానీ కుల్ఫీ మౌల్స్లో కానీ పోసుకుందాం. ఐస్ క్రీమ్ మౌల్స్లో పోసిన తర్వాత మిగిలిన దాన్ని ఇలా టీ గ్లాసుల్లో పోస్తున్నాను. మనకి సరుకులకి కవర్స్ వస్తాయి కదా, వాటిని కట్ చేసి వేస్తున్నాను. బ్యాండ్తో కవర్ చేసి మిడిల్లో హోల్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ స్పూన్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని 8 to 10 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 8 అవర్స్ తర్వాత ఒక గ్లాసులోకి నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళల్లో 1 నిమిషం ఉంచి చేతితో రఫ్ చేసి తీస్తే ఐస్ క్రీమ్ వస్తుంది. ఇలాగే అన్నిటినీ తీసుకుందాం. ఇప్పుడు గ్లాసులో ఉన్న ఐస్ క్రీమ్స్ కూడా తీస్తున్నాను. ఇలా అన్ని ప్లేట్లోకి తీసుకున్నాక పైన సన్నగా కట్ చేసిన పిస్తా పప్పుతో ఇలా గార్నిష్ చేశాను. అంతేనండి, 2 నిమిషాల్లో ఇంట్లో తయారు చేసిన కండెన్స్డ్ మిల్క్తో హెల్దీగా మ్యాంగో కుల్ఫీ రెడీ అయ్యింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.